Who is your celebrity inspiration? నా ఇన్స్పిరేషన్ ఆర్జీవి. అరే వీడికి ఏం వస్తలేదు, మార్కులు వస్తలేవు, వీడికి ర్యాంక్ రాదు, వీడికి ఐఐటి రాదు, వీడికి ఎన్ఐటి రాదు, వీడికి అసలు సీటే రాదు, అసలు దేనికైనా పనికి వస్తాడా, ఇట్లా అంటుండే జనాలు చుట్టుపక్కల ఉండే వాళ్ళు. అంతే ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు కదా, అట్లా అంటుండే నన్ను. ఆయన రాసిన బుక్ నా ఇష్టం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. రామ్ గోపాల్ వర్మ ఎలా ఫీల్ అయ్యాడో అలానే బుక్లో రాశాడు. సో నేనెందుకు అట్లాంటి ఒక బుక్ రాయకూడదు? నేను 19 years బతికే ఉండే ఈ ఎత్తు పైన, చాలా నేర్చుకుని ఉండే. ఎందుకు ప్రెజెంట్ చేయకూడదు? ఎందుకు ఒక బుక్ రూపంలో రాయకూడదు? వీడు 19 yearsకే బుక్ రాసిండు, అసలు వీడికి ఏం తెలుసు అని చాలా మంది అన్నారు. కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్. ఐ డోంట్ ఫీల్ ఎక్స్పీరియన్స్ ఏజ్తో వస్తుందని. మనకున్న సిచ్యువేషన్సే మనకి నేర్పిస్తాయి లైఫ్ ఏంటిదని. బిగ్గెస్ట్ లెసన్ అంటూ చెప్పాలంటే నా బుక్లో రాసిన ఒక లైన్, ఐఎమ్ నాట్ ద గ్రేట్స్, ఐ సెక్యూర్ లాస్ట్ సెమిస్టర్. నేను లాస్ట్ సెమిస్టర్లో లేక ఎంసెట్ ఎగ్జామ్లో సెక్యూర్ చేసిన గ్రేడ్స్ ఆర్ ర్యాంక్స్ నన్ను డిఫైన్ చేయవు. ఆ బుక్లో పెద్ద మ్యాజిక్ అదంతా ఏది ఉండదు. జస్ట్ యూ విల్ ఫీల్ లైక్ యు ఆర్ రీడింగ్ యువర్ ఓన్ స్టోరీ. మీ ఫేస్ని మీరు అద్దంలో చూసినట్టుగా ఉంటుంది. అంత సింపుల్గా, అంటే అంత రిలేటబుల్గా ఉంటుంది. నా ఇష్టం అనే ఒక 2 words నన్ను పుష్ చేస్తూ ఉంటాయి ఇప్పటికీ. జస్ట్ సే నా ఇష్టం అండ్ లీవ్. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అదంతా కాకుండా వాళ్ళని వదిలేయండి. వాళ్ళు అట్లే అందరినీ జడ్జ్ చేస్తూ ఉంటారు, ఏం పని లేదు. సో వాళ్ళని వదిలేసి మీకు హార్ట్కి ఏది మంచిగా అనిపిస్తే అది చేసేయండి, అంతే.